నేను కూడా డాన్స్ చేస్తాను, ఏం తప్పండి. దేవుడు వాక్యం చెప్తుంది కదా, గంతులు వేయమని చెప్తుంది కదా, డాన్స్ చేయమని చెప్తుంది కదా. అల్లరితో కూడిన ఆట పాటలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దెయ్యం, జాగ్రత్త. అల్లరి పరిశుద్ధాత్మ సంబంధమైంది కాదు. అల్లరి ఎక్కడన్నా కనబడింది అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ డిసిప్లిన్, ఈజ్ ఆర్గనైజ్డ్. You see, some people don't know why we celebrate. యవనస్తులు ఉద్రేకములతో గంతులు వేసుకుంటున్నారు. అవునా? There is a reason behind for everything that we do. ధైర్యం కావాలయ్యా. నువ్వు పిరుకోడు, గదిలో కావాలంటే డాన్సులు వేసుకుంటావు, బయట ఇవ్వు. ధైర్యం ఉన్నవాడు ధైర్యంగా నేను చూపిస్తాను నా దేవుడిని ఎలాగా ఆరాధిస్తాను. ఒకరు అడిగారంట, లోకంలో మేము సినిమాలకి, మేము లోకంలో మా కాలేజీల్లో, మా ఫెస్ట్లో మేము కేకలు వేసుకునే డాన్సులు వేసుకుంటానికి, ఇలాగ వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆరాధనలో డాన్సులు వేసుకుంటానికి తేడా ఏముంది? పిచ్చోడా, ఏమి లేదు. అంటే నీకు రెవల్యూషన్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. మా కాలేజీలో సెలబ్రిటీలు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి వీళ్ళు కేకలు వేసేది ఎవరికి? దేవునికా? సెలబ్రిటీకి. నువ్వు మనుషుని మహిమ పరుస్తున్నావు, మనుషుడికి ఆర్భటం చేస్తున్నావు, మనుషుడు దానికి నాట్యములు వేసుకుంటున్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చి నాకేం లేదు, నేను డీసెంట్ వేషధారి. దేవుడికి కావాల్సిన మహిమ ఏది? దేవుని సన్నిధిలో ఆనందం ఏది? దేవుని కనపరచాల్సిన విధానం ఏది?